మోదీ లక్షద్వీప్లో స్నాక్లింగ్ చేస్తే మాల్దీవుల్లో రీసౌండ్ వచ్చింది. మోదీ లక్షద్వీప్లో పర్యటిస్తే మాల్దీవ్స్లో పర్యాటకం షేక్ అయిపోయింది. మోదీ బీచ్లో నడిస్తే మాల్దీవ్ మంత్రులకు నచ్చలేదు. మోదీ ఫోటో దిగితే వాళ్లకు నిద్ర పట్టలేదు. మోదీ పోస్ట్ పెడితే వాళ్లకు ముద్ద దిగలేదు. మరోవైపు బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. మన దేశంలో మన ప్రధాని పర్యటిస్తే వాళ్లకెందుకంత అక్కసు? మరి మన మోదీ టూర్ ఏంటో, మాల్దీవ్ల బేజారేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందామా? ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్కి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని అలా పిలుపునిచ్చారో లేదో మాల్దీవ్ల మంత్రులు ఇలా అటాక్ చేశారు. ట్విట్టర్లో సెటైర్లు వేశారు. దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా అంతా ఒక్కటైంది. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వము తీవ్రంగా స్పందించింది. మంత్రుల వ్యాఖ్యలను మాలేలోని భారత హై కమిషన్ వర్గాలు మాల్దీవ్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. మన విదేశాంగ శాఖ మాల్దీవ్ల దౌత్యవేత్త ఇబ్రహీం షాహీబుకు సమన్లు జారీ చేసింది. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి చకచక టకటకా జరిగిపోయాయి. మరోవైపు ఈ ఉదంతంలో మాల్దీవ్ల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ల వ్యాఖ్యలు వ్యక్తిగతమని, మాల్దీవ్లకు ఆ కామెంట్స్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలేం జరిగింది? మాల్దీవులతో మనకు సమస్యనా, లేక మనతోనే వాళ్లకు సమస్యనా? ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించిన అనంతరం సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్ని పర్యటించాలంటూ టూరిజంని ప్రోత్సహిస్తూ ఆయన ట్వీట్ చేశారు. స్నార్క్లింగ్ గురించి ప్రస్తావించారు. బీచ్లంటే ఇష్టముండేవారు ముందు లక్షద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మాల్దీవ్లు లక్షద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు. అంతే, మాల్దీవ్ల ప్రభుత్వంలో వణుకు మొదలైంది. లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించటం గిట్టని మాల్దీవ్ల మంత్రులు తమ అక్కసును వెళ్లగక్కారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా నానా హంగామా చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవ్ల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతోంది. అది తట్టుకోలేకే మాల్దీవ్లను ఇండియా అటాక్ చేస్తోంది అని ఓ మంత్రి అన్నారు. మరో మహిళా మంత్రి, మాల్దీవ్ల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ షియూనా, మోదీ ఒక క్లోన్, ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ, లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు అని వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్రమైన నిరసన వ్యక్తమవడంతో ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మంత్రి అబ్దుల్లా మోజుమ్ మజీద్ మాల్దీవ్ల పర్యాటకాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. భారత్ మౌలిక సదుపాయాల కంటే, రీస్టార్ట్ మౌలిక సదుపాయాల కంటే మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయంటూ ట్వీట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేశారు. ఎంపీ జాహిద్ బీచ్ టూరిజంలో మాల్దీవ్లతో పోటీ పడడంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. మాతో పోటీ పడడం భ్రమ అంటూ కామెంట్ చేశారు. తమ దేశం అందించే సర్వీస్ని ఎలా అందించగలుగుతారు, పరిశుభ్రంగా ఎలా ఉంచగలుగుతారు, అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ రమీజ్ ట్వీట్ చేశాడు. దాంతో భారతీయులంతా ఒక్కటయ్యారు, గట్టిగా స్పందించారు. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవ్ల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులు మాల్దీవ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలన్నారు. దాంతో వేలాది మంది భారతీయులు తమ మాల్దీవుల టూర్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోనే 8,000కు పైగా హోటల్ బుకింగ్స్ని, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్లను రద్దు చేసుకున్నారు భారతీయులు.
ఇది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపించనుంది. వాస్తవానికి మొన్నటి వరకు భారత్ మాల్దీవుల మధ్య మంచి సంబంధాలుండేవి. మాల్దీవుల మిత్రదేశంగా ఇండియా ఉండేది. ఇంతకు ముందున్న మహమ్మద్ సోలీ ప్రభుత్వం ఇండియా ఫస్ట్ అనే పాలసీతో పనిచేసింది. కానీ గత ఏడాది 2023 నవంబర్లో మాల్దీవుల్లో కొత్తగా ఏర్పడిన మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మాల్దీవులు మన శత్రు దేశంగా భావించే చైనాకు దగ్గరైంది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ సమయంలోనూ ఇండియా వైఖరిని మాల్దీవుల మంత్రులు బహిరంగంగా విమర్శించారు. నిజానికి పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం మాల్దీవులు. మాల్దీవులు పర్యాటకంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షల్లో భారతీయులు మాల్దీవులు పర్యటిస్తున్నారు. ఆ దేశానికి కోట్ల రూపాయల్లో ఆదాయం అందిస్తోంది. 2023లో 2 లక్షల మంది మాల్దీవుల్లో పర్యటించారు. 2022లో 2,41,000 మంది సందర్శించారు. ఇప్పటికైతే టూరిజం వివాదం సద్దుమణిగినా ముందు భారత్ మాల్దీవుల బంధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.